హాయ్ అండి అందరికీ. నిన్నటి వీడియోలో మార్నింగ్ పూజ విధానం ఎలా చేసుకోవాలో చూపించాను కదండి. ఈరోజు వీడియోలో అయితే ఈవినింగ్ పూజ దీపాలు కొండెక్కిన తర్వాత ఎలా చేసుకోవాలి, స్వామివారిని ఎలా కదిలించాలి అనేది మాత్రం ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా మనం మార్నింగ్ పూజ చేసుకున్న తర్వాత దీపాలు కొండెక్కిపోతాయి కదండి. అప్పుడు ఏం చేయాలంటే ఈవినింగ్ 5-5:30 కలా చక్కగా మనం స్వామివారిని ఏ రూమ్లో అయితే పెట్టుకుంటామో ఆ రూమ్ అంతా కూడా ఒక క్లాత్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి. చీపిరితో ఊడవద్దండి. స్వామివారిని పెట్టిన ప్లేస్లో క్లాత్ తీసుకొని చక్కగా అంతా క్లీన్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక బేషన్ కానీ ఒక కవర్ కానీ తీసుకొని మనము స్వామివారికి పెట్టిన పువ్వులు అవ్వచ్చు, తమలపాకులు ఇవన్నీ కూడా ఒక కవర్లో వేసుకోండి. మిగిలినవి పిండి దీపాలు, ప్రసాదాలు ఏవైనా మిగిలిపోయి ఉంటాయి కదండి, అవన్నీ కూడా సపరేట్గా ఇంకో కవర్లో వేసుకోండి. ఎందుకంటే పిండి దీపాలు మీకు దగ్గరలో గోశాల ఉంటే ఆవులకైనా పెట్టొచ్చు, లేదు అంటే చెట్లు ఉన్నాయనుకోండి చెట్ల మొదట్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే పారే నదిలో అయినా వేసుకోవాలండి. అంతేకాని తొక్కుడు చేసే ప్రదేశంలో మాత్రం స్వామివారికి పెట్టిన ఏ వస్తువును కూడా వేయొద్దండి. ఒత్తులు కూడా మీరు పూలు ఏ కవర్లో అయితే వేసుకుంటారో అందులోనే వేసుకోండి. పూర్తిగా ఒత్తులన్నీ కాలిపోతే ఓకే అండి, లేదు అంటే కొంచెం మిగిలిన ఉన్నా కూడా కవర్లో వేసేసుకొని జాగ్రత్తగా తొక్కుడు లేని ప్రదేశంలో వేసుకోండి. ఇంకా స్వామివారి పట్టం కింద వేసిన బియ్యం అవ్వచ్చు, గణపతి కింద వేసిన బియ్యం అయినా కూడా మీరు ఒకవేళ పారే నదిలో వేసుకుంటే వేసుకోండి, లేదు అంటే కనుక ఏదైనా ఇంట్లో చిన్నగా ప్రసాదం లాగా చేసుకొని ఇంట్లో వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. ఇక అన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత మనము పసుపు గణపతిని చేసుకుంటాం కదండి. పసుపు గణపతిని వాటర్లో కలిపేసేసి చెట్లకైనా వేసేసుకోండి. లేదు అంటే శుక్రవారం మనము తాలిబొట్టుకి పసుపు కుంకుమ పెట్టుకుంటాం కదా, అలా అయినా ఉపయోగించుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. కానీ ఏ వస్తువుని మాత్రము మీరు తొక్కుడు ప్లేస్లో వేయకండి. ఇంకా ముడుపును కూడా స్వామివారి దగ్గర నుంచి తీసేసి అన్నీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మనం ముడుపును పెట్టుకొని దండం పెట్టుకోవచ్చు. మనము పూజ చేసుకునే మార్నింగ్ అవ్వచ్చు, ఈవినింగ్ అవ్వచ్చు, మనము ముడుపు కట్టుకుంటాం కదా, అది కంపల్సరీ పెట్టుకోండి. పూజ అయిపోయిన తర్వాత తీసేసి మామూలుగా మనం పూజ గదిలో పటాలు ఎలా పెట్టుకుంటామో అలాగే స్వామివారి పటం పెట్టుకొని అక్కడ ముడుపును పెట్టేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇక్కడ చూసారు కదా, నేనైతే సపరేట్గా కవర్లలో వేస్తున్నానండి. నేను తులసిమాల కూడా కొంచెం వాడిపోయిందని చెప్పేసి తులసిమాల కూడా తీసేసానండి. పూలు మీరు మార్నింగ్ అయినా అలాగే ఉంచవచ్చు స్వామివారికి, లేదంటే పూలు ఎక్కువ ఉన్నాయనుకోండి ఈవినింగ్ కూడా మంచిగా స్వామివారిని అలంకరించుకోవచ్చు, మనకు నచ్చినట్టుగా అలంకరించుకోవచ్చు. ఒకవేళ ప్రసాదాలు మిగిలిపోయి ఉంటే మార్నింగ్ పూజ చేసిన తర్వాత స్వామివారికి దీపం ధూపం నైవేద్యం చూపించిన తర్వాత ఒక 1/2 అవర్ అట్లా అయిన తర్వాత పిల్లలకైనా, ఇంట్లో పిల్లలు హస్బెండ్ ఉంటారు కదా వాళ్ళకైనా స్వామివారికి పెట్టిన ప్రసాదం ఇవ్వచ్చండి. లేదు అంటే కనుక మనం ఎలాగో ఉపవాసం ఉంటాం కదా, మనం తినలేము ప్రసాదాలు అయితే. ఒకవేళ ప్రసాదాలు ఏమైనా మిగిలిపోయి ఉంటే కూడా పిండి దీపాలు వేసిన కవర్లోనే వేసి ఆవులకు పెట్టొచ్చండి. స్వామివారికి పెట్టిన పళ్ళు అంటే అరటి పళ్ళు అవ్వచ్చు, ద్రాక్ష పళ్ళు అవ్వచ్చు, మన ఇంట్లో పిల్లలకైనా ఇవ్వచ్చండి. అవి మాత్రము మీరు బయట వాయినాలు ఇచ్చే వాళ్ళకి మాత్రం ఇవ్వకండి. స్వామివారికి పెట్టినవి మిగిలినవి మీరు వాయినాలు ఇవ్వాలనుకుంటే సపరేట్గా అరటి పండ్లు, తమలపాకు ఇవి ఇస్తాం కదా, అలా సపరేట్గా ఇవ్వండి. కానీ స్వామివారికి పెట్టినవి మాత్రము ఇంట్లో వాళ్ళు తినడానికే ప్రయత్నించండి. ఇక రావి చెంబులో నీళ్ళు ఉన్నాయి కదండి, అవి తులసి కోటలో అయినా వేసుకోవచ్చు, లేదంటే మీరు మొక్కలు పెంచుకునే పని అయితే కనుక మొక్కలకైనా వాటర్ని వేసేసేయచ్చండి. స్వామివారి దగ్గర నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ప్రమిదలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చక్కగా వాటర్తో వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని అప్పుడు దీపారాధన చేసుకుంటే బాగుంటుందండి. నెక్స్ట్ మనము అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటాం కదా, ఆ కుంకుమని ఇంట్లో మనం వాడుకోవచ్చండి. మనం రోజు కుంకుమ పెట్టుకుంటాం కదా, అలా ఉపయోగించుకోవచ్చు. లేదు అంటే కనుక తులసి కోటలో అయినా వేసేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. కానీ తొక్కుడు చేసే ప్రదేశంలో మాత్రం వేయకండి. ఈవినింగ్ ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత స్వామివారి పటాన్ని కుడివైపున 3 సార్లు, ఎడం వైపున 3 సార్లు గోవింద గోవింద అనుకుంటూ స్వామివారిని కదిలించిన తర్వాత గుడికి వెళ్ళేసేసి గుళ్ళో స్వామివారికి దండం పెట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఉపవాస దీక్షను విడిచేసేసి మీరు అన్నం తినాలనుకునే వారైతే అన్నం తినొచ్చండి. లేదంటే స్వామివారి దగ్గర మనం ప్రసాదాలు ఎలాగో పెడతాం కదా, ఆ ప్రసాదాలైనా తినొచ్చు. లేదు మేము ఫ్రూట్సే తింటాం
తింటామంటే ఫ్రూట్స్ అయినా తినొచ్చు. ఆ రోజు మాత్రం బ్రహ్మచర్యం పాటించాలండి. పూజ చేసిన రోజు మాత్రము నేల మీదే పడుకోవడానికి ట్రై చేయండి. బెడ్రూమ్లో అయితే పడుకోకండి. నేల మీద చాప వేసుకొని పడుకుంటే సరిపోతుంది. మరుసటి రోజు కొంతమంది ఏంటంటే, నేనైతే పూజ చేసిన ఈవినింగే స్వామివారి పటాన్ని కదిలించేసేసి దీపమంతా కొండెక్కిన తర్వాత స్వామివారిని మళ్ళీ మనం పూజ రూమ్లో అయితే ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే పెట్టేస్తానండి. ముడుపు అలాగే స్వామివారి పటాన్ని పూజ రూమ్లో పెట్టేసుకుంటాను. కొంతమంది నెక్స్ట్ డే కూడా చేసుకుంటారు. అలా అయినా చేసుకోవచ్చు, మీకు ఇష్టం. మీరు ఎలా మొక్కుకుంటే అలా చేసుకోండి. ఈ సప్త శనివారాల వ్రతం అంటే సంతానం లేని వారికి, ఉద్యోగం లేని వారికి, సొంతింటి కలను నెరవేర్చుకోవాలి, అసలు తీరని కోరికలు ఉంటాయి చూసారా, వాటి గురించి మనం భగవంతుని భక్తి శ్రద్ధలతో నమ్మకంతో పూజిస్తే భగవంతుడు ఎటువంటి కోరికనైనా నెరవేరుస్తారండి. మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే అమావాస్య ముందు, అమావాస్య తర్వాత కాకుండా మంచి రోజులు తిథి చూసుకొని స్టార్ట్ చేయండి. అంతా మంచి జరుగుతుందండి. ఇంట్లో అయితే మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుందండి. హాయిగా అనిపిస్తుంది. ఎక్కువ ఇంట్లో చికాకులు ఉన్నా, లేదంటే చిన్న చిన్న గొడవలు అవుతున్న సంతానంతో, లేదంటే డబ్బుతో ఏ విధమైన ఇబ్బందులున్నా ఈ పూజ చేసుకుంటే మాత్రం బాగా కలిసి వస్తుందండి. అంటే పూజ చేసిన వెంటనే రిజల్ట్ రావాలి, పూజ చేసిన వెంటనే కోరిక తీరాలి అనే ఆలోచన కాకుండా స్వామివారిని భక్తి శ్రద్ధలతో మీరు పూజ చేస్తే స్వామివారు మనం అడిగిన దానికంటే 100 రెట్లు ఎక్కువ ఇస్తారండి. మనకి లైఫ్లో ఏదైతే మంచి జరగాలి అని స్వామివారు అనుకుంటారో అది మనకి తప్పకుండా జరుగుతుందండి. నమ్మకంతో పూజించుకోండి, చక్కగా అందరికీ మంచి జరుగుతుంది. ఫస్ట్ వీక్ పూజ వీడియో అయితే నేను చేయలేదండి. ఆ రోజు అసలు వీడియో చేయాలన్న ఆలోచన లేదు. అందుకే ముడుపు ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ వీడియో అయితే మన ఛానల్లో లేదు. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి, నేను అది కూడా చేసి చూపిస్తాను. మీకు ఇంకేమైనా పూజకు సంబంధించినవి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నాకు తెలిసినంతలో మీకు షేర్ చేస్తాను. ఈవినింగ్ కూడా స్వామివారిని నా దగ్గర ఉన్న పూలతో చక్కగా అలంకరించుకుంటున్నానండి. స్వామివారికి ఈరోజు ప్రసాదం అయితే సేమియా పాయసం చేశానండి. అలాగే మరిచి అన్నం అయితే చేశాను. స్వామివారికి చాలా అంటే చాలా ఇష్టమైన ప్రసాదం అంటండి. చక్కగా సింపుల్గా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఆ ప్రసాదం రెసిపీ ప్రాసెస్ ఎవరికైనా కావాలంటే చెప్పండి, అది కూడా మీకు చేసి చూపిస్తాను. ఇక నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నాకు స్వామివారిది చిన్న చెక్క బొమ్మ లాంటిది దొరికిందని, అది కూడా సెంటిమెంట్ లాగా అనిపించింది. అది కూడా స్వామివారి దగ్గర పెట్టి పూజించుకున్నాను. ఆ రోజు మా బాబుని బయటికి పంపించానండి ఏదో తీసుకురమ్మని. ఆ రోజు రోడ్డు పైన దొరికితే తీసుకొచ్చారు మా బాబు. పాలతో కడిగేసేసి వాటర్తో కడిగి స్వామివారి దగ్గర పెట్టాను. ఇంకా పూజించుకునేటప్పుడు స్వామివారి దగ్గర పెట్టి పూజించుకుందామని చెప్పి పూజ గదిలోనే పెట్టుకున్నాను అనమాట. అలాగా ఇంకా సాయంత్రం అయితే అలాగే మార్నింగ్ ఎలా అయితే పూజ చేసుకున్నామో అలాగే చేసుకుంటున్నానండి. ఈవినింగ్ కూడా పిండి దీపాలు, ఒకవేళ మీకు ఓపిక ఉంటే 1 లేదా 2 పిండి దీపాలు పెట్టుకొనైనా పూజ చేసుకోవచ్చు. లేదు అంటే మన దగ్గర ఇత్తడి ప్రమిదలు ఉంటాయి కదా, ఇత్తడి ప్రమిదల్లో కొంచెం నువ్వుల నూనె వేసుకొని 7 చొప్పున వత్తులు వేసుకొని ఒక వత్తిగా చేసుకొని దీపారాధన చేసుకోవచ్చు. ఇంకా నేను చేసిన ప్రసాదంలో కూడా తులసి దళాలు వేసుకుంటున్నాను. స్వామివారికి చాలా ఇష్టమైన ప్రసాదం అయితే చేశానండి. ఇక దీపారాధన చేసుకున్న తర్వాత ఇంట్లో నిత్య దీపారాధన అయిపోయింది. అలాగే స్వామివారి దగ్గర కూడా దీపారాధన చేసిన తర్వాత నేనైతే టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వచ్చానండి. మీకు వీలైతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాయినమైనా ఇచ్చుకోవచ్చండి. లేదు అంటే ఎవరికైనా ఫుడ్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైనా పులిహోర కానీ దద్దోజనం కానీ చేసి ఒక 3 కానీ 7 కానీ ఇవ్వండి. వీలైతే ఇవ్వండి, లేకపోయినా పర్వాలేదు. అంతా స్వామివారి దయ అనుకొని దండం పెట్టుకుంటే సరిపోతుందండి. స్వామివారు ఎలా పూజ చేయించుకోవాలనుకుంటున్నారో అలాగే చేస్తారండి. మనం ఆర్భాటంగా చేద్దామన్నా అవ్వదు, ఏమీ లేదు. అయ్యో ఎలా చేయాలి స్వామివారికి పూజ అనుకుని బాధపడాల్సిన పని లేదండి. మన సాయశక్తిలో మనం ఎంత అయితే స్వామివారికి పూజ చేయగలమో అంత చేసుకుంటే సరిపోతుందండి. మనస్ఫూర్తిగా భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో ఆ స్వామివారిని మనము దండం పెట్టుకుంటే
చేసుకుంటే అంత మంచి కలిసి వస్తుందండి. మా కుటుంబంతో పాటు మీ కుటుంబాల మీద కూడా స్వామివారి చల్లని చూపు, చల్లని దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు కూడా అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలని కోరుకోండి. ఎవరైనా పూజ స్టార్ట్ చేయాలనుకునేవారు చక్కగా స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే స్వామివారికి ఇక దీపం, ధూపం, నైవేద్యం అన్నీ సమర్పించుకొని స్వామివారికి అయితే హారతి ఇస్తున్నానండి. మీరు కూడా హారతి తీసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. ఇక ఈ వీడియో ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకునే వారికి మాత్రం తప్పకుండా మన ఛానల్ని షేర్ చేయండి, ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా స్వామివారికి పూజ అంతా చేసేసిన తర్వాత స్వామివారి దగ్గర మనం అక్షంతలు వేసి పూజ చేసుకుంటాం కదా, ఆ అక్షంతలు హస్బెండ్కి ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకోండి. పిల్లలకి ప్రసాదాన్ని పెట్టండి. పెట్టేసేసి గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత స్వామివారి పటాన్ని కదిలించేసేసి మనం పూజ గదిలో ఎలా అయితే అన్ని దేవుడి ఫోటోలు పెట్టుకుంటామో అక్కడే ముడుపుని అలాగే స్వామివారి పటాన్ని పెట్టేసేసుకొని స్వామివారి పటాన్ని కదిలించేసిన తర్వాత స్వామివారికి మళ్ళీ ఒకసారి దండం పెట్టుకోండి. స్వామి, తెలిసి తెలియక నేనేమైనా ఈ పూజలో లోపాలు చేసి ఉంటే నా తప్పులన్నీ మనస్ఫూర్తిగా పెద్ద మనసు చేసుకొని క్షమించి మంచి చల్లని దీవెనలు ఇవ్వండి స్వామి అని దండం పెట్టుకొని స్వామివారి పటాన్ని మీ పూజ రూమ్లో పెట్టేసేసుకోండి, ముడుపును కూడా. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.